మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. ఇప్పుడు ఒక్క రోజుతో పోయేది కాదు. అవును. ఈ రోజు వస్తుండొచ్చు, మళ్ళీ ఇమీడియట్ గా రేపే వస్తుండొచ్చు, లేదా మీరు ఆ 3 days ఫార్మాలిటీస్ పూర్తి చేసే లోపు వస్తుండొచ్చు, అవును. రకరకాలుగా వస్తుండొచ్చు. మరి ఆ ఫార్మాలిటీస్ ని ఫేస్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా తిరస్కారమే వస్తుంది. డెఫినెట్లీ. సో ఇప్పుడు దాకా మేము 123 అన్నోన్ డెడ్ బాడీస్ కి ఫినల్ చేసాము. మా దగ్గరకు వచ్చే బాడీస్ అన్ని కూడా డీకంపోజ్డ్ అయిపోయి ఉంటాయి. బాడీస్ అన్ని కూడా. Mostly. సమాజంలో మనకి తల్లిదండ్రులు ఉన్నారు. మనం పట్టించుకోకపోతే వాళ్ళని కూడా రోడ్డు మీద అనాథలుగా వదిలేస్తే రేపు అట్లాంటి వాళ్ళకి ఎవరు చేయాలి? సో ఇలాంటి వాళ్ళు తయారైతే రేపు సాయిబాబు తర్వాత ఇంకొక 10 మంది సాయిబాబులు తయారవుతారేమో సమాజం కోసం పనిచేసే వాళ్ళు. సో ఆ దిశగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నారు? ఆకలి ఎందుకు అవుతుంది అంటే సమాధానం ఏంది? గాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమాధానం ఏంది? నీళ్ళు ఎలా తయారవుతున్నాయి అంటే సమాధానం ఏంటి? సేవ కూడా అంతే అవసరం సమాజానికి. ఇదంతా నడపడానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఒక 200 మంది మెంబర్స్ ఉంటారు. దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, తర్వాత డాక్టర్స్ కొంతమంది, వీళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ మెంబర్స్గా ఉండి 500 నుంచి 10,000 దాకా మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఏ పని చేసినా ఒక స్వార్థం ఉంటుంది పని వెనకాల. అయితే డబ్బులో లేకపోతే ప్రత్యుపకారంగా ఇంకొక పనో మనం చూస్తూ ఉంటాం. మరి నిస్వార్థంగా సేవ ఎవరు చేస్తారు అండ్ ఎందుకు చేస్తారు? అంటే అందరూ ఏదైనా ఆశించి చేసేవారే ఉంటారా? లేదు, నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు మనకి. ఈరోజు మన ముందు మద్దుకూరి సాయిబాబా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి చెప్పాలి అంటే అంటే ఏ యాంగిల్లో స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఏదైనా ఆశించి చేస్తే పర్లేదు, దీనికి ఒక ప్రత్యుపకారం వస్తుంది అని అనొచ్చు. మీరు చేసే సేవ నిజంగా ఒక మనసున్న మనిషి ఎవరైనా చేతులు జోడించి నమస్కారం చేయాల్సిందే. మరి మీరు ఏం చదువుకున్నారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మా Family. కుటుంబ నేపథ్యానికి వచ్చేసరికి మేము మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఫార్మర్సే. సో ఇద్దరు ప్రజెంట్ ఎక్స్పైర్డ్ అయి ఉన్నారు. సో నేను ఫిజియోథెరపీ చేశాను. సో ఇక ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా నేను ఈ సామాజిక సేవ కార్యక్రమాల్లోనే ఉన్నారు. మేము మొత్తం 4 మెంబర్స్, 2 అక్కయ్యలు, అన్న, నేను. సో మా నలుగురిలో 2 ఎక్స్పైర్డ్. సో అక్కయ్య నేను ఉన్నాం ప్రజెంట్. అక్క వాళ్ళ ఫ్యామిలీ, నేను సపరేట్ అన్నమాట. ఓకే. సో మీరు అంటే ఈ చదువుకున్న బ్యాక్డ్రాప్ అంతా అంటే మీ ఫాదర్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అయిందా, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడే లేదా ఫిజియోథెరపీ నేను జాయిన్ అయ్యేదాకా మా మదర్ ఉన్నారు. నేను ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు లివర్ క్యాన్సర్ తో మదర్ ఎక్స్పైర్డ్. నాకు ఆమెకి ఎక్కువ బాండింగ్ అనమాట. మా అమ్మకి నాకు ఎక్కువ చిన్న బాండింగ్, కొడుకు అంటే mother కి ఎక్కువ బాండింగ్ ఉండేది. సో తను క్యాన్సర్ తో చనిపోయే లాస్ట్ స్టేజ్ మాకు 4th స్టేజ్ తెలిసింది అనమాట. సో లివర్ క్యాన్సర్ అని ఆ టైంలో 6 months ఉంటుంది అంతే అనేసి గ్యారంటీ ఇచ్చారు. మేము బస్సుతారకం హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత. సో ఆ టైంలో అది నాకే చెప్పారు డాక్టర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత. మా అమ్మ కొద్దిగా చదువుకుంది, హాస్పిటల్స్ నేమ్స్ తెలుసు, ఆమె చనిపోయేదాకా క్యాన్సర్తో చనిపోయింది అని మా మదర్కి మేము తెలియలేదు. ఓకే. తర్వాత ఇంటికి తీసుకొచ్చినాము. లివర్ క్యాన్సర్, డైజెస్ట్ అవ్వదు, ఏం తిన్నపోదు. సో స్టమక్ అంతా పెద్దగా ఉబ్బుతూ ఉండేది, బెలూన్ లాగా ఉబ్బుతూ ఉండేది. డే బై డే అనీమియా నేనే చేసేవాడిని అనమాట. తనకి మోషన్ అయ్యేది కాదు. ఓకే. చాలా అంటే చాలా ఇబ్బంది పడేది. వెయిట్ లాస్ అయిపోతూ ఉండేది డైలీ. అట్లా కరెక్ట్ 3 months లోనే తను ఎక్స్పైర్డ్ అయ్యింది. సో నేను అప్పుడు చాలా మానసికంగా నేను కుంగిపోయాను. అంటే అసలు ఈ సర్వీస్ ఎవరి కోసం చేయాలి అని ఇంట్లో ఉన్న దేవుళ్ళని కూడా పగలగొట్టేసా. నేను ఎంత డివోటీగా సర్వీస్ చేస్తానో అంత డివోటీగా డెవోషనల్ కూడా ఉండేవాడిని. అట్లాంటిది నాకు మనసు విరిగిపోయింది దేవుళ్ళ మీద కూడా. అంతే. ఇప్పుడు సమాజం తల్లిదండ్రులకు కోసం నేను వచ్చేసరికి చేస్తున్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఏ రోజు కూడా దీపం పెట్టకుండా మా అమ్మ లేదు. 2 రూపాయల నూనె బయట నుంచి కొట్లో నుంచి కొనుక్కొచ్చిన టైంలో కూడా భగవంతుడికి దీపం పెట్టింది మా అమ్మ. అదే మిగతా నూనెనే మా కూరలో వండి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆమె ఎంత కష్టపడిందో. ఈ రోజు లాస్ట్ నా ఉన్నతి చూసే టయానికి మా అమ్మ నా నుంచి దూరం అయింది అనే బాధ స్టిల్ ఇప్పటికీ ఉంటుంది. పర్లేదండి, ఎక్కడ రోడ్డు మీద వెళ్ళే టైంలో, నేను ఏదన్నా పని మీద రోడ్డు మీద వెళ్ళే టైంలో అమ్మలాగా ఎవరైనా కనిపిస్తే నాకు కలిగే ఆనందం, ఆ ఎమోషన్ వేరు. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ మా అమ్మ కాదు ఆ క్షణం. ఆ బాధ నాకు స్టిల్ ఇప్పటికీ కలుగుతుంది. నా ఫ్రెండ్స్ ఫంక్షన్లలో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ అమ్మలతో ఉంటే నాకు మా అమ్మ ఉంటే నేను తీసుకొని వెళ్ళేవాడిని కదా.
అనే ఆ బాధ ఇప్పటికీ నాకు స్టిల్ ఆ గుండె బరువు ఇప్పటికీ ఉంటుంది. పర్లేదు, మీరు చేస్తున్న సేవని మీ అమ్మ ఎక్కడున్నా చూస్తుంది. నన్ను చాలా మందిని సేవ్ చేసే క్రమంలో మా కొడుకున్నాడు అనేసి తను డెఫినెట్గా సంతోషిస్తుంది. మీతోనే ఉంటుంది, మీ వెనకాలే ఉంటుంది. మీ ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి? సో ఇప్పుడు ఈ 15 ఇయర్స్గా మేము అనేది ఈ సర్వీసెస్ అన్ని ఫుడ్ డొనేషన్ కానీ, రెస్క్యూస్ కానీ, ఫ్యూనరల్స్ కానీ చెప్పడం జరిగింది. సో ఇప్పటిదాకా ఎక్కడ లేనటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో మేము చేస్తుంది ఒకటి ఏంటి అంటే, ఇందూరు యువత మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి అనేసి. ఇది ఎందుకోసము అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోడ్ సైడ్ ఎవరైతే టోటల్ బెడ్ రిడన్ అయిపోయి కదలలేకుండా నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనాథులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఎవరు కూడా లేరు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పలేనటువంటి స్థితిలో. సో వీళ్ళు ఇంకొక 15 డేస్లో చనిపోవచ్చు, 1 మంత్లో చనిపోవచ్చు, లేదా ఒక 1 ఇయర్ మనం టేకప్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి డైట్ పెట్టి క్లీన్నెస్గా ఉంచితే ఒక 1 ఇయర్ బతకొచ్చు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచే విధంగా మనం చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళు చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ కూడా మనమే చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని మనం నిజామాబాద్ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో ఇది చెయ్యాలి అని ఒక కాన్సెప్ట్ నాకు వచ్చినప్పుడు, మరి ఇంత కన్స్ట్రక్షన్కి ల్యాండ్ కొనే పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. ఆకాశాన్ని అంటినటువంటి ధరలు. ఎవరైనా మానవత్వంతో ముందుకు వచ్చి ల్యాండ్ మనకి డొనేట్ చేస్తారా అంటే అసలు ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన ఈరోజు సమాజంలో ఉంటాయి. అసలు నిజంగా వీడు చేస్తాడా, చేయగలుగుతాడా అని చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, నవ్వారు, చాలా మంది కూడా అలా విమర్శించారు. సో నేను ఒకానొక టైంలో నేను ఏం ఆలోచించాను అంటే, ఈ సర్వీస్ చేయాలి అన్నప్పుడు, సో నేను ఒక 14-15 ఏళ్ళుగా నేను సర్వీస్ చేస్తాను నిజామాబాద్ జిల్లాలో. నన్ను ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు, నన్ను ఎంతమంది ట్రస్ట్ చేస్తారు, పైసలు ఎవరికి ఒట్టుగానే రావు. ఇలా ప్రతి ఇంటికి జోలె కట్టుకొని ఒక్కొక్క రూపాయిని అర్జిద్దాము అనేసి నేను కాన్సెప్ట్ పెట్టుకున్నాను అనమాట. ఇలా చేసి నిజామాబాద్ జిల్లా మొత్తం పబ్లిక్ని ఈ సర్వీస్లో ఇన్వాల్వ్ చేద్దాం. ప్రతి ఒక్క మనిషి ఇచ్చేటువంటి ఒక రూపాయి అక్కడ కట్టే ఒక ఇటుకతో సమానంగా మనం తీసుకోవాలి అనేసి. అలా చేసిన తర్వాత నా వెల్ విషర్స్కి నేను నా ఐడియా కొద్దిగా చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, సో ఇది కరెక్ట్ వే కాదేమో సాయిబాబు, ఒకసారి ఆలోచించండి అనేసి. తర్వాత ఇంకా కొంతమంది ముందుకు వచ్చారు. సో ఒక మంచి ఆలోచన చేస్తున్నావు, దీనికి మేము కూడా తోడ్పాటు అందిస్తాము అనేసి ముందుకు వచ్చి దానికి సపోర్ట్గా నిలబడ్డారు. ఫండ్ కలెక్ట్ చేశాము. ఈరోజు నా నిజామాబాద్ జిల్లా, నా ఆత్మీయులు, నా జిల్లా ప్రజలు నన్ను నమ్మి 60 లక్షలు డొనేట్ చేస్తే ఆ 60 లక్షల రూపాయలతో ఈరోజు మాదనగర్ క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ 586 గజాలని కొనడం జరిగింది. వచ్చే నెల నుంచి దాని కన్స్ట్రక్షన్కి కూడా ఇంకొంతమంది దాతల్ని సహకారాన్ని తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా మీ ఆలోచన తప్పకుండా కార్యరూపం దాలుస్తుంది. అది నిజంగా ఎంతో మంది అనాథలకి నీడనిస్తుంది, మనశ్శాంతినిస్తుంది. నిజంగా అది కోవెలతో సమానం అవుతుంది అనేసి ఆశిస్తున్నాను సార్. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం మన ఇంటి లేదా మన వంశానికి సంబంధించి లేదా మన కమ్యూనిటీకి సంబంధించి అట్లా చూసుకుంటూ ఉంటారు, ఏదైనా ఆపద వస్తే వాళ్ళకి ఆదుకోవడానికి. సో అట్లాంటిది మీరు కుల మత వర్ణ వ్యవస్థకి అతీతంగా మీరు అంత్యక్రియలు చేయడం, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి సేవ చేసి వాళ్ళని బాగు చేయడం. సో ఒకటి కాదు, అంటే మిమ్మల్ని గురించి తెలుసుకుంటే చాలా విషయాలు తెలిసాయి. సో మరి వీటన్నింటికి అసలు ఎందుకు ఇలా చేయాలి అనే ఆలోచన వచ్చింది మీకు? మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషికి కూడా మానవత్వం అనేది ఉంటుంది. సో అలాంటి మానవత్వ కోణంలో నేను చదువుకునే టైంలో, స్కూల్కి వెళ్ళే టైంలో కానీ, తర్వాత కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత నేను ఫిజియోథెరపీ కంప్లీట్ అయింది. ఫిజియోథెరపీ చేసే టైంలో రోడ్ సైడ్ చాలామంది అనాథలు ఆకలితో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొంతమంది రోగగ్రస్తులు ఎక్కడ పడితే అక్కడే పడిపోయి ఉంటారు. కొంతమంది నగ్నంగా, అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో ఒక మనిషిగా మనం అలాంటి వాళ్ళ కోసం ఏం చేయగలుగుతున్నాం, సమాజంలో మనుషులుగా అలాంటి వాళ్ళ కోసం సమాజం ఏం చేయగలుగుతుంది అని ఆలోచించినప్పుడు, సో నేను ఒకరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వచ్చే టైంలో, ఇక్కడ మనకి కంటేశ్వర్ బైపాస్ ఉంది కదండి. సో ఆ బైపాస్లో ఒంటి మీద బట్టలు లేవు, ఎన్ని రోజులైందో మలమూత్రాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. సో నేను వెహికల్ టర్న్ చేసే టైంలో పొలాల్లోకి కుక్కలు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి. ఆ సన్నివేశం చూసిన తర్వాత హృదయం, గుండె బరువెక్కిపోయింది. ఇమీడియట్లీ కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కొంతమంది, నా ఒక్కరితో అది తీసుకురావడం పాసిబుల్ కాదు కాబట్టి వేరే వాళ్ళని వెహికల్స్ ఆపాను. కొంతమంది వెహికల్స్ ఆపలేదు, కొంతమంది ఆపారు. సో నీకెందుకు భయ్య, వాళ్ళతో నీకెందుకు, ఆయనతో వెళ్ళిపో అనేసి అదే అంటారు. సో నాతో పాటు ఇద్దరు స్టూడెంట్స్, వేరే స్టూడెంట్స్,
వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి తీసాము ఆ లోపల నుంచి. సో తను కేరళ పర్సన్ అనుకుంటా, మన లాంగ్వేజ్ ఏమీ కూడా రావట్లేదు తనకి. సో ఇమీడియట్లీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం, 108కి పిలిపించాము. అక్కడే ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, అప్పుడు ఏదో సంథింగ్ బందోబస్తు ఉందనుకుంటే అక్కడే ఉంటే ఆయన మేము అందరం కలిసి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇలాంటి వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చెయ్యాలి అనే కాన్సెప్ట్తో 2011 సంవత్సరంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది స్థాపించు. అంటే కంపల్సరీ ఒక పని చేస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పరచుకోవాలి. సో ఆ విధంగా ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అని ఫస్ట్ నేను ఒక్కడితో మొదలైంది. నలుగురు యాడ్ అయ్యారు నాతో పాటు, నా ఫ్రెండ్స్. నలుగురు నుంచి ప్రస్తుతం ఇప్పుడు ఒక 200 మంది మెంబర్స్ దాకా కొనసాగుతున్నారు. దీంట్లో అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో మెంబర్స్గా కొనసాగుతున్నారు. ఇందాక మీరు అన్నారు కదా మంచి మనసు మానవత్వం అనేది, అలాంటి మానవత్వంతో కలిగినటువంటి వాళ్ళే దీంట్లో మెంబర్స్గా కొనసాగుతూ ఉన్నారు. మేము ఎక్కడ డొనేషన్లు చేయం, ఎక్కడ స్పాన్సర్షిప్ చేయం. మనిషిగా ఎవరైనా ముందుకు వచ్చి మీరు చేస్తున్నటువంటి ఈ అంకితమైనటువంటి పనిలో మా వంతు బాధ్యతగా మేము కూడా నిర్వర్తిస్తాము అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళని కూడా మేము కాంట్రిబ్యూట్గా కాదు, సర్వీస్లో వాళ్ళని కూడా మేము మమేకం చేసుకొని ముందుకు తీసుకొని వెళ్తాం. అంటే ఇట్లాంటి స్టోరీస్ మనం ఎవరో చెప్తే వినడము, సోషల్ మీడియాలో చూడడము, దూర ప్రాంతాల్లో ఎక్కడో నార్త్లోనో లేకపోతే మన ప్రాంతం కాని ప్రదేశంలో చాలా వింటున్నాం. ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కాకపోతే రేషియోనే 100లో ఒక 2% వీళ్ళు ఉంటే 99% మనకెందుకులే అనుకునే వాళ్ళే ఉన్నారు. అయితే మరి ఇలాంటివి చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి విమర్శలు రాలేవా? అంటే ప్రోత్సాహం ఫస్ట్ అయితే డెఫినెట్గా మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండి ఉంటారు అని నేను అనుకోను. మరి ఇంట్లో కానీ మీ సర్కిల్లో కానీ బయట సొసైటీ నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది మీకు? సో ప్రస్తుతం మనము ఆధునిక సమాజంలో ఉన్నాం, యాంత్రికమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. అంటే మిషన్లుగా మారిపోయారు మనుషులందరూ కూడా. మోస్ట్లీ. సో ఈ ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు విమర్శలు వస్తాయి, ప్రతి విమర్శలు వస్తాయి. సో అన్నిటినీ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ప్రధానంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్లో అనాథ శవాలకు అంత్యక్రియలు. సో ఇలాంటి అనాథ శవాలకు అంత్యక్రియలు ఎందుకు చేస్తున్నాం అని చాలా మంది అడిగారు. అంటారు, డెఫినెట్ గా అంటారు. ఎందుకంటే దాని ఫార్మాలిటీస్ ఉంటాయి, మనం దాన్ని పాటిస్తాం. ఒకటి చేస్తే వదిలించుకొని, ఇప్పుడు ఇంత సేవ చేస్తున్న వాళ్ళు చేసి వదిలేసి రారు కదా. సో మళ్ళీ దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ 2 రోజులు 3 రోజులు దాన్ని పాటించి దాన్ని ఏం చేయాలో అట్లా ముగించి దానికి ఒక ఎండ్ ఇస్తారు. సో మరి అవన్నీ ఇప్పుడు ఒక్క రోజుతో పోయేది కాదు. ఈ రోజు వస్తుండొచ్చు, మళ్ళీ ఇమీడియట్ గా రేపే వస్తుండొచ్చు, లేదా మీరు ఆ 3 days ఫార్మాలిటీస్ పూర్తి చేసే లోపు వస్తుండొచ్చు, రకరకాలుగా వస్తుండొచ్చు. మరి ఆ ఫార్మాలిటీస్ ని ఫేస్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా తిరస్కారమే వస్తుంది. డెఫినెట్లీ. సో ఇప్పుడు దాకా మేము 123 అన్నోన్ డెడ్ బాడీస్ కి ఫినరల్ చేసాము. మా దగ్గరకు వచ్చే బాడీస్ అన్ని కూడా డీకంపోజ్డ్ అయిపోయి ఉంటాయి. బాడీస్ అన్ని పురుగులు పట్టిపోయి నుకునుకులు ఆడుతూ ఉంటాయి. బాడీని టచ్ చేస్తే లిక్విడ్ కారిపోతూ ఉంటుంది బాడీ. సో అట్లాంటి బాడీ అంటే వాళ్ళకి సంబంధించి అనాథ శవాలకు ఎవరు కూడా సంబంధికులు రాని టైంలో పోలీస్ వాళ్ళు మనల్ని కన్సల్ట్ అవుతారు. ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ మనకి లెటర్ ఇస్తారు, ఆ లెటర్ ఆధారంగా మనం అంత్యక్రియలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో అలాంటి అనాథ శవానికి మేమే కొడుకులమయ్యాం, మేమే కూతులమయ్యాం, తలకొరువు కూడా పెట్టడం జరిగింది. 3 days తర్వాత మళ్ళీ మనకి బాసర్ దగ్గర ఉంది కాబట్టి బాసర్కి వెళ్ళి పిండ ప్రదానం చేసి ఆ ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అవన్నీ చేస్తారు. అదే ఒక ముస్లిం క్యాండిడేట్ చనిపోయారనుకోండి, సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలు, మతస్థులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవుతాము. ఆ ఫార్మాలిటీస్ అన్ని మనము వాళ్ళు కలిసి దగ్గరుండి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఈ ఫ్యూనరల్స్ చేస్తూ ఉంటారు. సో ఇది చేసిన తర్వాత మీ ఫిజికల్లీ కావచ్చు, మెంటల్లీ కావచ్చు, ఎలా ఉంటుంది మీకు మీ తీరు? అంటే మామూలుగా ఒక చావు అటెండ్ చేసి వస్తే వాళ్ళది ఏదైనా సడన్ యాక్సిడెంటో సడన్ డెత్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తే ఆ వైబ్స్ మనల్ని వదలవు అంత తొందరగా. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ పర్సన్ మనకు దగ్గర వ్యక్త, దూరం వ్యక్త, దాన్ని బట్టి లేదా అతనికి జరిగిన ఇన్సిడెంట్ని బట్టి, ఒక యంగ్ ఏజో, రీసెంట్లీ మ్యారీడో, లేకపోతే ఇలాంటి ఒక టిపికల్ సిచ్యువేషన్స్ని మనం అందులోంచి బయటకు రావాలి అంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. ఫిజికల్లీ కావచ్చు, మెంటలీ కావచ్చు, అది వెళ్ళొచ్చిన ఆ బర్డెన్ ఉంటుంది. సో మరి మీకే ఇన్ని చేస్తూ ఉంటారు, మరి మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో కొన్ని బాడీస్ చూసినప్పుడు మాకు కూడా భయమే వేస్తుంది డెఫినెట్లీ కూడా. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే మేము అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది. అయినా మనకి ఎందుకు ఆ ఫీలింగ్ ఉంటానే ఉంటుంది, ఆ స్మెల్ ఇంకా పోలేదు అన్నట్టే ఉంటుంది. సో అట్లాంటి టైం మేము ఏం చేస్తాము అంటే ఆ స్మెల్ పోవడానికి పచ్చి కర్పూరం జేబులో వేసుకుంటాం, పై జేబులో ప్యాన్ జేబులో వేసుకుంటాం అనమాట. సో ఒక్కొక్క టైం ఏంటి అంటే అసలు అన్నం కూడా తినాం మేము ఆ టైం, పోదు కూడా. ఫస్ట్ టీ తాగుదామన్నా ఇక అదే స్మెల్ వస్తానే ఉంటుంది. నైట్ టైం నిద్ర రాదు, భయం వేస్తూ ఉంటుంది.
ఇక ఒక రైటర్గా నాకు తెలుసు కాబట్టి స్టోరీ బుక్స్ చదివే అలవాటు నాకు ఎక్కువగా ఉంటుంది. ఆ నైట్ అంతా కూడా స్టోరీ బుక్ చదువుతాం. హెడ్ఏక్గా ఉంది అంటే ఇమీడియట్లీ టీ పెట్టుకొని తాగేస్తాం. అట్లా ఆ రోజు గడిచిపోతూ ఉంటుంది అనమాట. సో చాలా మంది కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు. నీకెందుకురా, నువ్వు ఫిజియోథెరపీ చేసావు, మంచి నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అనేసి అన్నప్పుడు నాకు అనిపించేది, సమాజంలో మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మనం పట్టించుకోకపోతే వాళ్ళని కూడా రోడ్డు మీద అనాథలుగా వదిలేస్తే రేపు అట్లాంటి వాళ్ళకి ఎవరు చేయాలి? సో ఇలాంటి వాళ్ళు తయారైతే రేపు సాయిబాబు తర్వాత ఇంకొక 10 మంది సాయిబాబులు తయారవుతారేమో సమాజం కోసం పనిచేసే వాళ్ళు. సో ఆ దిశగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అయితే మీరు అన్నట్టుగా మేబీ మీ ఏజ్ అరౌండ్ 30 అలా ఉంటుండొచ్చు. సో మరి ఈ ఏజ్లో ఉన్న యువత ఇలా ఆలోచిస్తున్నారంటారా? ఆలోచిస్తున్నారా అంటే డెఫినెట్లీ ఒక్క ఆలోచన ఉండదు కదండి. ఒక ఆలోచన కంపల్సరీ ఉండదు. సేమ్ ఆలోచన ఎవరికి ఉండదు. కంపల్సరీ ఒక్కొక్కరు ఒక గోల్ పెట్టుకుంటారు. ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి, ఒకళ్ళు యాక్టర్ అవ్వాలి, ఒకళ్ళు సింగర్ అవ్వాలి, లేకపోతే సంథింగ్. ప్రతి మనిషికి ఒక గోల్ ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటారు. దానికోసమే కంపల్సరీ పని చేస్తారు. మా పేరెంట్స్ ఏంటి, మన ఇంట్లో కంపల్సరీ ఒక డాక్టర్ని చెయ్యాలి అని మా తల్లిదండ్రులు గోల్. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ గా మా తల్లిదండ్రులు గోల్ కంప్లీట్ చేశాను. కాకపోతే ఆ గోల్ చూడటానికి అమ్మ లేదు, ఎక్స్పైర్డ్ అయిపోయింది. సో ఆ గోల్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు నా గోల్ ఏంటి, ఇలాంటి వాళ్ళ కోసం పని చెయ్యాలి. ఎన్ని విమర్శలు ప్రతి విమర్శలు ఎదురైనా ఆ విమర్శలు ప్రతి విమర్శల్ని ఒక గెలుపు జెండాగా నిలబెట్టాలి అనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. సో దానికోసమే 24/7 కూడా సర్వీస్ లో ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు అని నేను అడిగితే మీరు బయట వాళ్ళని వదిలిపెట్టండి. సో ఇది నెగిటివ్ క్వశ్చన్ ఇస్తున్నారు అని మీరు అనుకున్నా సరే, మీ ఇంటెన్షన్ ఏంటి అనేది నాకు కరెక్ట్గా కావాలి. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఆకలి ఎందుకు అవుతుంది అంటే సమాధానం ఏంటి? గాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమాధానం ఏంటి? నీళ్ళు ఎలా తయారవుతున్నాయి అంటే సమాధానం ఏంటి? సేవ కూడా అంతే అవసరం సమాజానికి. సో అలాంటి అవసరం ఎక్కడైతే ఉంటుందో, సమాజంలో ఒక భారతీయ పౌరుడిగా ఎదుటివాడు ఆపదలో ఉన్నప్పుడు కనీస మౌలిక సదుపాయాల్ని అందించేటువంటి వ్యక్తిగా నేను పనిచేస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో ఫ్రీ కాలేజ్ ఇచ్చారు. ఫిజియోథెరపీ చదివేటప్పుడు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి మండ వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి ఇద్దరు కూడా నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈవెన్ దో నేను వేసుకునేటువంటి బట్టలతో సహా ఆ రోజు వాళ్ళు అందించారు కాబట్టి ఈ రోజు నేను ఇంత నాలెడ్జబుల్గా ఉన్నాను. ఈ రోజు మీ ముందు కూర్చొని నేను ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. ఇదంతా నడపడానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మీకు మరి? సో ఇది మంచి ప్రశ్న, చాలా మంది మనసులోంచి వచ్చేటువంటి ప్రశ్న ఇది. అంటే ఇప్పుడు మీరు చేసేది ఫిజియోథెరపీ, డెఫినెట్లీ అంటే ఒక రేంజ్ లో 6 digits 7 digits వచ్చే ఇన్కమ్ అయితే కాదు. సో మీకు వస్తున్న ఇన్కమ్ లో మరి ఇంతలా ఎలా సర్వీస్ చేయగలుగుతున్నారు? సో నేను ఫిజియోథెరపీ కంప్లీట్ అయిన తర్వాత అండి, చాలా మందికి తెలియదు, ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత సో నేను ఇప్పుడు దాకా ఏ హాస్పిటల్లో నేను చేయలేదు. ఎందుకు చేయలేదు అనే ఆలోచన వస్తే, ఆల్రెడీ నేను ఒక ఆర్గనైజేషన్ ని రన్ చేస్తున్నా, ఇందూర్ యువత అనేది. సో దానికి ఒక ఎడ్ల బండి నడిపేవాడికి ఒక మనిషి కావాలి, ఒక గుర్ర బండి నడిపేవాడు ఒక మనిషి కావాలి. సో ఒక వ్యవస్థను నడిపేటప్పుడు ఆ వ్యవస్థకు కూడా ఒక మనిషి అంకిత భావంతో తన జీవితాన్ని అంకితం చేయగలిగితేనే ఆ వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగానే నేను ఈరోజు నా ప్రొఫెషన్ వైపు వెళ్తే, ప్రొఫెషన్లో ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, ఎట్లా డెవలప్మెంట్ అవ్వాలి అనే ఆలోచన ఉంటుంది తప్ప సర్వీస్ చేయాలి అనే ఆలోచన రాదు. ఎందుకంటే అక్కడ కాసుల వర్షం కురుస్తుంది, ఇక్కడ వచ్చినటువంటి డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, సో మరి రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది? సో మా దగ్గర దాదాపు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 200 మంది మెంబర్స్ ఉంటారు. దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, తర్వాత డాక్టర్స్ కొంతమంది, వీళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ మెంబర్స్గా ఉండి 500 నుంచి 10,000 దాకా మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము ఎక్కడ డొనేషన్లు చేయం, ఎక్కడ కూడా స్పాన్సర్షిప్ చేయం. వచ్చినటువంటి అమౌంట్లో నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ నిరంతరం మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా రోడ్ల మీద కదల్లి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అనాథలు, అభాగ్యులు, విధివంచితులు ఎక్కడైతే ఉంటారో మా ఫుడ్ వెహికల్ డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ ఆకలి తీర్చగలుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమాలు చూసి చాలా మంది ముందుకు వస్తారు. మేబీ మీరే ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్పినవి అన్ని వింటున్నారు, సో కంపల్సరీ మీరు కూడా మాకు మెంబర్ అవుతారు కంపల్సరీ. సో ఎందుకంటే మేము చేసేటువంటి కార్యక్రమాలు అలా ఉన్నాయి అనిపించినప్పుడు, సో మీ బాబు బర్త్డేనో లేదు మీ పాప బర్త్డేనో, ఫాదర్ మదర్ది మ్యారేజ్ డేనో ఉంటాయి. ఈ అకేషన్లో మేము ఒకరోజు ఫుడ్ డొనేషన్ చేస్తామండి, ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఉంటుంది. సో వాళ్ళు ఆ రోజు డొనేట్ చేయడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో డొనేషనే కాదు, వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామి అవ్వాలి. చాలా మంది డొనేషన్ చేస్తామండి, ఎక్కడ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని తెలియదు. సో ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము, వాళ్ళని కూడా మాతో పాటు భాగస్వామ్యం చేస్తున్నాము. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మీరు
ఎంత అంటే ఏ ప్లేస్ వరకు మీ సర్వీస్ని ఇస్తున్నారు మరి? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నామండి. ఫుడ్ డొనేషన్ అనేది టౌన్ మాత్రమే మేము చేయడం జరుగుతుంది. రెస్క్యూస్ ఉంటాయి కొన్ని, అంటే ఇక్కడ మెంటల్లీ రిటార్డెడ్ తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, చాలా మంది పెరిగిపోయిన గడ్డాలు, అట్టలు కట్టిపోయిన జుట్లు, కదలేకుండా అక్కడే పడి ఉంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, మేము ఎక్కడ అంటే దగ్గర ఆర్మూర్ టౌన్ దగ్గర దాకా వెళ్ళాము. ఒక లేడీ బట్టలు లేదు, మొత్తం ఉన్స్ అయిపోయింది బాడీ అంతా కూడా. సో జెంట్స్ గా మేము అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో ఆమెకి కంటిన్యూ ప్రైవేట్ ప్లేస్ నుంచి బ్లీడ్ అవుతా ఉంది. సో ఏం చేయాలి అని మా దగ్గర ఉన్నటువంటి ఒక 4 లేడీస్ ని పిలిపించాము. సో ఇమీడియట్లీ కూడా ఈ హెడ్ పార్ట్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి హెయిర్ మేము కట్ చేయగానే మొత్తం పురుగులు కింద పడ్డాయి, చీము కారుతా ఉంది, పస్ వస్తా ఉంది నెత్తిలో నుంచి. ఇమీడియట్లీ కూడా ఎలా చేయాలి అనేసి ఈ సైడ్స్ పెద్ద పెద్ద హెయిర్ ఉన్నాయని ఫ్లక్కర్ తో పీకేసాం అనమాట. పీకేసి మొత్తం క్లీన్ చేసేసాం, ఎందుకంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళినా కూడా కంపల్సరీ నీట్ లేకపోతే అక్కడ కూడా తీసుకోరు. సో అందుకని ఆ శుభ్రత అంతా కూడా మేము మెయింటైన్ చేసేసి డైపర్ వేసేసి క్లీన్ చేసేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా మేము రెస్క్యూ చేయడం జరుగుతుంది. అదే ప్లేస్లో మనకు ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది, ఒక అమ్మ ఉంది, ఎవరు కూడా పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కుక్కలు ఈడ్చుకుపోతాయండి, చూస్తారు, ఎవరు కూడా పట్టించుకోరు. సమాజంలో మానవత్వం ఎక్కడ ఉంది అంటే రేపు మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? యూట్యూబ్లో దొరుకుతుంది మానవత్వం, కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లో కిలో లెక్క అమ్ముతారు మానవత్వాన్ని. ఈరోజు మనం ఏం నేర్పిస్తున్నాము? ఈ రోజు మనం ఎంతమంది తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేస్తున్నారండి? నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. సార్ పలానా శ్మశాన వాటికి దగ్గర ఒక ముసలమ్మ ఉంది సార్, పలానా రోడ్డు మీద ఒక ముసలాయన ఉన్నాడు, కదలేకుండా పడి ఉన్నాడు సార్, మా కాలనీలో ఒక ముసలమ్మ చాలా రోజుల నుంచి ఉంటుంది అని. మేము అక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్ళేసరికి మాకు కాల్ చేసిన వాళ్ళే ఉండరు అక్కడ. వదిలేసుడు అనేది ఒక పాత స్టేజ్ ఏమో సార్, ఇప్పుడైతే ఏకంగా చంపేస్తున్నారు. అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయండి, అవి మేమైతే ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇలా ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం ఇంకొక స్టెప్ దిగజారి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి చంపేస్తున్నారు. మా వాళ్ళు చేసుకొని వచ్చారు నాగారంలో, ఆమె పని చెయ్యు అంటుందంట తల్లి, పని చెయ్యు అంటున్నందుకు ఆమెను కొట్టి చంపేసింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారండి వాళ్ళకి, కాల్ కూడా వచ్చింది ఆల్రెడీ. వాళ్ళ అమ్మనే వాళ్ళని పోషిస్తుందంట. చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? ఏం పాపం చేస్తారు? అభం శుభం తెలియని ఆ పిల్లలు. సో అట్లాంటి వాళ్ళని కూడా మీరు అంటే మాకు కొన్ని కేసెస్ వచ్చినప్పుడు మేము ICDS వాళ్ళకి కన్సల్ట్ అయ్యే వాళ్ళం, వాళ్ళకి అప్రూవ్ చేసేసి వాళ్ళని అంటే ఒక వారధి లాగా అట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు, ఎందుకంటే లీగల్ గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే రేపు కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి మేము ఒక వారధి లాగానే పనిచేస్తాం. ఎవరైనా ఆ పూటకి ఆ రోజుకి టేక్ కేర్ చేస్తారు. అండ్ టేక్ కేర్ చేసిన వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, డెఫినెట్ గా వాళ్ళకి ఒక రిజెక్షనే ఉంటది. అండ్ ఉన్న కొంతమంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వావి వరుస లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎన్నో ఛాలెంజెస్ అట్లాంటి పిల్లలకు కూడా, వాళ్ళు తల్లిదండ్రి మిస్ అయినా, పొరపాటున చనిపోయినా ఎన్నో ఛాలెంజెస్ ఉంటున్నాయి. సో మరి ఇట్లాంటివన్నీ హ్యాండిల్ చేసినప్పుడు మీరు లీగల్లీ ఎలా ప్రొసీడ్ అవుతారు? అంటే లీగల్లీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? మీరు ఎలా అప్రోచ్ అవుతారు? డెఫినెట్లీ వస్తాయి. రీసెంట్లీ మేము ఒక ముసలావిడ మనకి దుబ్బ చౌరస్తాలోనే, తను మెంటల్లీ రిటార్డెడ్ యాక్చువల్లీ, వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉన్నారు, మంచి వెల్ సెటిల్డ్. సో ఆమె ఇలాగనే వెళ్ళిపోతుందంట, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది, లేదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంట. మాకు తెలియదు ఆ విషయం. సో అక్కడ దుబ్బలో అక్కడ మార్వాడీస్ వాళ్ళు మాకు కాల్ చేశారు, అన్న ఇట్లా ఒక ముసలామ్మ ఉంది అని. ఒకటే బెడ్షీట్ తో ఉంది, జాకెట్ లేదు ఒంటి మీద, పాపం ముసలావిడికి ఫుల్ ఫీవర్, హెవీ ఫీవర్, వాటర్ ఇచ్చినా తాగట్లేదు, ఏమైనా టిఫిన్ తెచ్చి పెట్టినామన్నా కూడా తింటలేదు, అదే దుప్పటి కప్పుకుంది. అక్కడ యూరినల్ బాత్రూమ్ పోయింది పాపం. మేము దగ్గరికి వెళ్తేనే దుర్గంధమైనటువంటి వాసన, ఎన్ని రోజులైనా తెలియదు. అప్పుడు ఫుల్ రెయినీ సీజన్ టైం. మేము వెళ్ళినాం, చూసాము. చూసిన తర్వాత వేరే మా ఆఫీస్లో ఉన్నటువంటి ఓల్డ్ క్లాస్ అన్ని తీసుకొచ్చేసి అంతా క్లీన్ చేసేసాం. కంపల్సరీ చేయాల్సిందే, ఎందుకంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి కాబట్టి. క్లీన్ చేసేసిన తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేసిన తర్వాత 5 daysకి తను చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ PSS వాళ్ళు మనమే పంపించాం కాబట్టి మళ్ళీ PS మనకు అప్రూవ్ చేయారు, ఆమె చనిపోయింది, సో ఫ్యూనరల్ చేద్దాం, ఎవరు కూడా కుటుంబ సభ్యులు రాలేదు అనేసి. ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ 6 daysకో ఏమో మేబీ మనకి వచ్చింది బాడీ. ఫ్యూనరల్ అది చేసిన తర్వాత సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే, సో ఎవరైనా ఐడెంటిఫై చేస్తే మనకి లొకాలిటీలో ఉన్నటువంటి వాళ్ళ కావచ్చు, బయట ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కంపల్సరీ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కంపల్సరీ చేస్తాం. బాడీ ఎట్లా ఉన్నా సరే కంపల్సరీ చేస్తాం అనమాట. ఆ ఫొటోస్ మేము ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత నాకు వేరే ఒక పర్సన్ కాల్ చేశారు, అన్న ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ మిస్ అయిపోయింది, సో మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా, మీరేమన్నా చూసారా అని. సో నాకు ఆ ఫోటో చూడంగానే ఆమెకి ఇక్కడ ఒక పెద్ద పులిపిరి ఉంది అనమాట. చనిపోయిన ఆమె కూడా సేమ్ అలానే మేము చూసాం ఫ్యూనరల్ చేసే టైంలో.
సో అది చూసిన తర్వాత ఆల్రెడీ ఈమె చనిపోయింది కదా అని చెప్పంగానే, అయ్యో అవునా అన్న, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ తను, సో నేను వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాను మరి అని వాళ్ళు ఏమంటే నాకు కాల్ చేసి, మీరు ఎవరు అసలు ఫినరల్ చేయడానికి, ఆమె మా నాయనమ్మ, మా బలగం ఇంత ఉంది అంత ఉంది అనేసి నా మీద ఫైట్ చేయడానికి వచ్చి ఆఫీస్. నేను ఒకటే మాట చెప్పిన, చూడు బాబు, నేను ఏదో రోడ్డు మీద పడిపోయిన వస్తువులు కాదు నేను తీసుకొచ్చి చేయడానికి. ఆమె ఒక మనిషి, నేను చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి వ్యక్తి. మధ్యలో లీగల్ గా కొన్ని ఉంటాయి కదా, సో 3 టౌన్ పరిధికి వస్తుంది, మీరు 3 టౌన్ ఎస్ఐ గారిని కలవండి, వాళ్ళు చేయమని అడిగితేనే మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి నేను మళ్ళీ పంపించిన. ఎస్ఐ గారు కూడా తిట్టారు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు మానవత్వంతో పని చేస్తే మీరు వాళ్ళ దగ్గర పోయి ఫైట్, ఇన్ని రోజులు ఎక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చారు మీ నాయనమ్మ మిస్ అయిందని? దాదాపు 15 రోజులు అవుతుంది ఆమె చనిపోయి, వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి, ఇన్ని రోజుల తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనేసి అనగానే మళ్ళీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి సారీ చెప్పి ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా తీసుకున్నారు. అన్న, ఈ చారిటీకి మేము ఏమైనా డొనేట్ చేయొచ్చా అంటే, మేము ఇట్లాంటి చేసేదే సర్వీస్, మేము డొనేషన్స్ తీసుకోవడానికి కాదు బయట చేసేది అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. ఇలా ఒక 2-3 ఇష్యూస్ వచ్చినాయి మా దగ్గరికి, ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళు ఏంటంటే, కొందరు ఆర్థిక ఇబ్బందులతో బయటకు వచ్చేసి పిచ్చి వాళ్ళుగా మారుతారు, ఇంకొందరు మానసికంగా బయటకు వచ్చేస్తారు, ఇంకొంతమంది కడుపున పుట్టినటువంటి పిల్లలకి తల్లిదండ్రులు వద్దు అనుకొని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి నైట్ టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. మనకి మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంది, ట్రైన్లలో ఎక్కిచ్చేస్తారు, ఇక్కడ దించేసి వెళ్ళిపోతారు. తిరిగి మా పిల్లలు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారు అని ఎదురు చూసి కృషించిపోయి అక్కడే తనువు చాలిస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది అదే రోడ్ల మీద వాళ్ళకి దారి తెలియక తిరిగి అలాంటి వాళ్ళని చూసినప్పుడు వీధి కుక్కలకి కూడా చిన్న చూపే. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా మొరుగుతూ ఉంటాయి కుక్కలు కూడా. కుక్కలే పీక్క తిన్నటువంటి పరిస్థితులు నేను ఎన్నో చూసా అట్లాంటి వాళ్ళని. సో అట్లాంటి వాళ్ళని మేము సేవ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒక 2 సక్సెస్ స్టోరీస్ చేసినాం, 2 కుటుంబాలు చేర్చినాం మేము. ఏది బయోమెట్రిక్ ద్వారా ఐ విజన్ చెక్ చేయించేసి దాని ద్వారా ఆ ప్రూఫ్స్ అన్ని తీసుకొని మేము ఆర్డీఓ గారికి లెటర్ పెట్టినాం, కలెక్టర్ గారికి లెటర్ పెట్టినాం, జ్యుడిషియల్లో లెటర్ ఇచ్చినాం. అట్లా సక్సెస్ స్టోరీస్ చాలా చేశాం. ఒక 2-3 గ్రేట్ఫుల్ అనిపించింది మాకే. ఈ ఏజ్ లో ఇంత తెలుసుకొని కుటుంబానికి దూరమైనటువంటి వాళ్ళని తిరిగి మళ్ళీ ఆ కుటుంబానికి చేర్చినప్పుడు కలిగేటువంటి సంతోషం ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత అంతస్తులు ఉన్నా దానిలో దొరకదు. ఇది 100%. డెఫినెట్లీ వాళ్ళు అసలు ఇంకా దొరకరు మన వాళ్ళు అనుకున్నప్పుడు, దొరికినప్పుడు ఆ ఫ్యామిలీకి అంటే పొరపాటున జరిగి ఉంటది. సో అట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాంటెడ్లీ ఎవరు పోవాలి అని అనుకోరు, పోగొట్టుకోవాలి అని అనుకోరు. దురదృష్టవశాత్తు అలాంటివి చూస్తున్నాము, జరుగుతున్నాయి. అందుకే అనాల్సి వస్తుంది. లేకపోతే మనము పని కట్టుకొని ఎవరిని అనట్లేదు, పని కట్టుకొని మీరు ఎవరికి అలా చెయ్యట్లేదు. సో పోలీస్ వారి సహకారం ఎంతవరకు ఉంది మీకు? మరి మేము అంటే రెస్క్యూ చేసిన ఈ ఫ్యూనరల్స్ టైంలో కానివ్వండి, తర్వాత మేము ఏదైనా యాక్టివిటీస్ కండక్ట్ చేసే టైంలో కానీ కంపల్సరీ అన్ని టౌన్స్కి హిందూ యువత అంటే సర్వీస్ ఓరియంటెడ్తో పనిచేస్తుంది అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకు మంచి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడికి ఇప్పుడున్నటువంటి జడ్జ్ మేడం గారు కూడా సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ మేడం, సునీత మేడం కూడా. సో మేము దాదాపు ఒక 15 వారాల దాకా మేము అక్కడ ఫుడ్ సర్వ్ కూడా చేయడం జరిగింది. ఎవ్రీ మండే ఇప్పుడు మేడం పెట్టారు. సో దాంట్లో స్టార్టింగ్ మేమే అనమాట, దాంట్లో స్టార్ట్ చేసింది మేడం చెప్పిన తర్వాత కొన్ని మా వెహికల్ పాడైపోయి దాంట్లో డ్రాప్ అవ్వడం, మళ్ళీ మేడం మాత్రం దాన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక మేము ఈ రోడ్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మా ఫుడ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. మీ కుటుంబంని పక్కన పెడితే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మరి వీళ్ళ నుంచి సపోర్ట్ వచ్చిందా? విమర్శలు వచ్చాయి? సో ఏ ఫ్రెండ్స్ అయినా ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ మనకు తెలుసు అండి, పబ్బులు, పార్కులు, షికార్లు, ఎంజాయ్మెంట్కి ఎక్కువ కూడా ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ సర్వీస్ ఉన్నాయి రండిరా అంటే భక్తితోనో ప్రేమతోనో ఒక రోజు వస్తారు, 2వ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, నాది ఫోన్ లేపరు, లేదా ఏదో కారణం చెప్తారు, రారు. వీడిది ఎప్పుడు వెళ్ళినా ఇట్లాంటి పనులే చెప్తారా బాబు, ఎవరు వెళ్ళొద్దు అనేసి ఒకరికొకరు ఫిక్స్ ఉంటారు. సో నేను ఈ సర్వీసెస్ చేసిన తర్వాత చాలా మందికి తెలుస్తుంది కదా, పేపర్లో వచ్చో లేకపోతే టీవీలో చూసో. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో తినే టైంలో, భోజనం టైంలో నా నుంచి అందరూ మా చుట్టాలు దూరం వెళ్ళిపోయారు. ఎందుకంటే వీడు అన్ని పిచ్చోళ్ళని పట్టుకొని సేవ చేస్తాడు, అనాథ శవాలకు అంత్యక్రియలు వస్తాయి అనేసి. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, మా తెలిసిన వాళ్ళ ఇంటికి. టీ ఇచ్చి నేను బయటకు వచ్చేసిన తర్వాత టీ గ్లాస్ బయటికి ఇసిరేశారు. అంటే వీడు ఇట్లాంటి పనులు చేస్తాడు కదా, వాసన వస్తుంది వాడి దగ్గర, ఇట్లాంటి సర్వీస్లో ఉంటాడు అనేసి ఆ గ్లాస్ బయటకు విసిరేశారంట.
ఇట్లాంటి అన్ని చూసినప్పుడు ఎవరి కోసం నేను ఈ సేవ చేయాలి, నేను చేస్తుంది తప్ప, ఇది సమాజం కోసం కదా, ఏ వ్యక్తి తనకు తాను అంకితం అయిపోవాలి, సమాజం కోసమే ఉండాలి అని ఎవరు ఆలోచించారు. సో అట్లాంటి కొన్ని నాకు బాధ కలిగించేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అయినా కూడా నాకు నేను అనుకుంటా, ఎంతమంది విమర్శించినా ఎంతమంది అభినందించినా అవన్నీ నాకు విటమిన్లలానే నేను తీసుకుంటా. డెఫినెట్గా తీసుకుంటున్నారు కాబట్టి ఇంత చూస్తున్నారు. మనము స్టార్ట్ చేసినప్పుడు ఏ పనైనా అండి, ఒకరు స్టార్ట్ చేసిండ్రు, దాన్ని కొనసాగిస్తున్నారు అంటే ఇనీషియల్ డేస్లో ఎవరి సపోర్టు, ఎవరి ఎంకరేజ్మెంట్, ఈవెన్ మాట ద్వారా కూడా, అది దట్టు మన దగ్గరి వాళ్ళ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎగ్జాక్ట్. సో అది వన్స్ ఒక్కసారి షైన్ అయ్యి, లేదా ఎవడో వచ్చి మెచ్చుకున్నప్పుడు, ఎవడో వచ్చి మనల్ని గుర్తించి మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చి మనల్ని షైన్ చేసినప్పుడు, మనం ఒక సొసైటీకి పరిచయం అయినప్పుడు, అప్పుడు అందరూ మా వాళ్ళు అని చెప్పుకుంటారు. మనం చూస్తున్నాం కూడా అట్లా. అందరూ మా వాడే, మా పక్క వాడే, మా బంధువే, మా తమ్ముడే, మా అల్లుడే, మా కొడుకే, ఇట్లా చెప్పుకుంటారు. డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఏ ప్రతి విమర్శనైనా మీరు బూస్ట్ అవ్వాలి అంటే అవి మీకు విటమిన్స్, మినరల్స్ అన్నీ అనుకోండి. మీరు ఇలాగే మీ సేవని కంటిన్యూ చేయాలి. అండ్ మేము మా తరఫున ఇంకెవరైనా అట్లా ఉన్నా, లేదా మా నుంచి మీకు ఎలాంటి సహాయమైన అవసరం అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నిజంగా నేను ఇప్పటి వరకు చాలా తక్కువే చేశాను ఇంటర్వ్యూస్. చేసిన దాంట్లో ఒక బరువైన మనసు ఏదైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నానో, అది ఈ ఒక్క విషయంలోనే. అంటే మనం సేవకి ఒక లిమిట్ ఉంటుంది, డొనేషన్కి ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు గీసుకుంటాం. అంటే మనం ఒక గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి ఆలోచించాలి. ఏది చేసినా మన వెనకాల మనల్ని చూసే ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఈ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడద్దు కాబట్టి ప్రతిదానికి ఒక బౌండరీస్ ఉంటుంది మనకి. సో ఆ బౌండరీస్ని దాటి సేవ కోసమే బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జస్ట్ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్. సో అట్లాంటి వాళ్ళలో డెఫినెట్గా మీరు చేరుతారు. ఎందుకంటే ప్రతి చోట డొనేషన్స్ తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు ప్యారలల్గా ఒకటి చేస్తూ దీన్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కంప్లీట్ కెరియర్ని, ఒక లైఫ్ని కంప్లీట్ ఒక పనంగా పెట్టి చేస్తున్నారు కాబట్టి మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నేను చెప్తుంది మరోసారి, నాకు నిజంగా గుండె బరువెక్కిపోయింది మీరు చెప్తున్న మాటలు. కొన్ని అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి ఆ లేడీ గురించి చెప్పినప్పుడు, ఆ అమ్మ గురించి చెప్పినప్పుడు. సో మన ఇంట్లో వాళ్ళకే మనం సర్వీస్ చేయడానికి డెఫినెట్గా విసుక్కుంటున్నాం. ఎవరో కొందరు మహానుభావులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. అట్లీస్ట్ చెయ్యకపోయినా చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అని చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను. సో యువత చాలా పక్కదారి పడుతుంది అని అంటున్నాం. ఎట్ ద సేమ్ టైం మనకి చెప్తుంటారు, అందరు చెప్పే విషయాలే, అందరు మహానుభావులు చెప్పేదే. ఒక వస్తువు ఉన్నా, ఏదైనా ఒకటి ఉంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చూస్ చేసుకునే ఆప్షనే మన దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటున్నాం, మనం పుట్టిన గడ్డకి, మన నేలకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఆ ప్రాముఖ్యతని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాము అనేదే మన దృష్టికోణం. సో మీకున్న దృష్టికోణానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో మీరు చాలా శక్తివంతంగా, మనోధైర్యంగా ఉండాలి అని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం. సేవను అందించేవారు ఎలా ఉండాలి అనేది మనకి ఈ వ్యక్తిని చూస్తే మనకు నిలువునా అర్థమైపోతుంది. సేవ అనేది పార్షియల్గా చేయొచ్చా, కంప్లీట్గా డెడికేటెడ్గా చేయొచ్చా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడున్న యువత ఎంతో కొంత తనని ఆదర్శంగా తీసుకుంటే అది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం ఎంతమందినో ఎన్నో రకాలుగా అవార్డులతో, రివార్డులతో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎంతో గౌరవిస్తుంటాం, ఎన్నో అవార్డులు ఇస్తుంటాం. అంటే అది అర్హులకి వెళ్తుందా, అనర్హులకి వెళ్తుందా అనేది పక్కన పెడితే, మరి ఇట్లాంటి వాళ్ళ సేవానిరతిని గుర్తించడమే ఒక అవార్డు. వాళ్ళకి మనం గుర్తించి వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహిస్తేనే అది ఒక అవార్డుగా భావిస్తారు. ఇంకొంత రెట్టింపు ఉత్సాహంతో ఇలాంటి సేవలు చేయడంలో కానీ, మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కానీ వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.